జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ అమెరికా నుంచి రాగానే జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ లో చేరిన ప్రతి ఒక్కరికి అవమానాలే తప్ప ఇంకేం మిగలలేదని ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులను బీఆర్ఎస్ పార్టీ అవమానాలకు గురి చేసింది మర్చిపోయారా అంటూ జీవన్ రెడ్డిని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా జీవన్ రెడ్డికి అనేక పదవులిచ్చి కాంగ్రెస్ గౌరవించిందని ఎంపీ చామల గుర్తు చేశారు. విదేశాల నుంచి రాగానే బావ హరీష్ రావు బాగా పర్ఫార్మెన్స్ చేస్తుండు, నేను వెనకపడిపోతున్నా, ఇమీడియట్గా ఏదైనా చేయాలని చెప్పి దిగి చక్కగా జగిత్యాల వినం. ఇవాళ ఇబ్రాహీంపట్నం వచ్చినాం. సరే మేము కూడా చూస్తున్నాం పర్ఫార్మెన్స్ ఎట్టుంటది, ఈ అబద్దాలు రావుని మించి ఈ డ్రామారావు ఏం చెప్తాడో చూద్దాం అనుకుంటే దిగడమే నువ్వు జీవన్ రెడ్డి గారి ఇంటికి పోయినావు. జగిత్యాల అవమానించిర్రు. కాంగ్రెస్ పార్టీ పరామర్శించనీకి పోయి పార్టీలకు ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని అవమానించిందని చెప్పి ఏదో చెప్పినావు. అసలు అవమానాలకే అడ్డా మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ. అవమానానికి గురైతాయి మీరు చేసిన అవమానాలు. ఒకవేళ చిత్రగుప్తుని చిట్టా తీస్తే మరి మా జీవన్ రెడ్డి గారు ఏమనుకోని మీ దాంట్లోకి వచ్చిండో, మరి అవమానాల లిస్టు చూసుకోలేదో ఏమో. ఇవాళ మీ ఫామ్ హౌస్ కి నిన్న పోయి పెద్ద మనిషికి మీ నాయనకి చెప్తుండు, దేవుడే నన్ను పంపించిండన్నా మీ పార్టీలో పనిచేయమని. నేను ఒక్కటే చెప్తున్నా, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చింది మీకు. కాంగ్రెస్ పార్టీలో మీరు ఈ రోజు ఉన్న పరిస్థితిలో కూడా మిమ్మల్ని పెద్ద మనిషి లెక్క ఉండాలని మన 50 ఉంటే 20 బీఫాములు మీకు ఇచ్చింది లోకల్ బాడీ, ఏది మున్సిపల్. డీసీసీ అధ్యక్షులు నీ మనిషికే ఇచ్చింది. వాళ్ళ పార్టీలో ఏం జరిగిందో తెలుసా? నేను లిస్టు చెప్పక ముందు 2-3 ఎగ్జాంపుల్స్ నీ విషయంలో చెప్తా. జీవన్ రెడ్డి గారు గతంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని కాదని అక్కడ కాంగ్రెస్ లో గెలిచినటువంటి ఉపేందర్ రెడ్డిని తీసుకుంటే సభ్యత్వ నమోదు పత్రాలు కూడా ఇలే, దారుణంగా అవమానించారు. జూపల్లి కృష్ణారావు గారిని కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డిని తీసుకుని ఆయన పరిస్థితి అదే. ఇక ఆయన అసలు పార్టీలో ఏదైతే చూసిర్రు ఆయన. అవమానం అంటే అది. మీకు దర్జాగా చూసుకుంది కాంగ్రెస్ పార్టీ. విదేశాల నుంచి రాగానే బావ హరీష్ రావు బాగా పర్ఫార్మెన్స్ చేస్తుండు, నేను వెనకపడిపోతున్నా, ఇమీడియట్గా ఏదైనా చేయాలని చెప్పి దిగి చక్కగా జగిత్యాల వినం. ఇవాళ ఇబ్రాహీంపట్నం వచ్చినాం. సరే మేము కూడా చూస్తున్నాం